బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కాంట్రాక్టర్లు మరోసారి కన్నెర్ర చేశారు. రేవంత్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పెండింగ్ బిల్లులను రిలీజ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బిల్లులు చెల్లించడం లేదని టీ సర్కార్పై యుద్ధానికి పిలుపునిచ్చింది. హైదరాబాద్ కొండాపూర్ బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ కల్చరల్ సెంటర్లో బీఏఐ తెలంగాణ నూతన కమిటీ, సెంట్రల్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదని బీఏఐ భారత్ హైదరాబాద్ సెంట్రల్ చైర్మన్ ఆవేదన వ్యక్తం చేశారు. వేల కోట్ల రూపాయల బిల్లులను పెండింగ్ చేశారని గతంలో కాంట్రాక్టర్లు సచివాలయం సాక్షిగా నిరసన తెలిపారు. ఆర్థిక మంత్రి బట్టి చాంబర్ ఎదుట ఆందోళన చేశారు. తాజాగా బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో కాంట్రాక్టర్లు మరోసారి కన్నెర్ర చేశారు. రేవంత్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పెండింగ్ బిల్లులను రిలీజ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బిల్లులు చెల్లించడం లేదని టీ సర్కార్పై యుద్ధానికి పిలుపునిచ్చింది. హైదరాబాద్ కొండాపూర్ బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ కల్చరల్ సెంటర్లో బీఏఐ తెలంగాణ నూతన కమిటీ, సెంట్రల్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదని బీఏఐ హైదరాబాద్ సెంట్రల్ చైర్మన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక వేల కోట్ల రూపాయల బిల్లులను పెండింగ్ పెట్టారని గతంలో కాంట్రాక్టర్లు సచివాలయం సాక్షిగా నిరసన తెలిపారు. ఆర్థిక మంత్రి బట్టి చాంబర్ ఎదుట ఆందోళన చేశారు. తాజాగా బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. సీఎం చంద్రబాబు నందిగామ